దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. పాటకు పట్టాభిషేకం చేస్తూ దూరదర్శన్ యాదగిరి ప్రవర్ధమాన గాయనీ గాయకుల్ని ప్రోత్సహిస్తూ మన ఘనమైన చలనచిత్ర గీతాలను ప్రేక్షకులకు అందిస్తూ ఆనందింపచేస్తున్న పాటల పల్లకి కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. తమలోని గాన కళా తృష్ణను గమనించుకొని దానిని పెంపొందించుకుంటూ సాధన చేసి తమను తాము గాయనీ గాయకులుగా నిరూపించుకునే క్రమంలో ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి విచ్చేసిన యువ గాయనీ గాయకులకు స్వాగతం, సుస్వాగతం. రాగాలను ఒడిసిపట్టి గానంపై పట్టు సాధించి తమ గాన కళా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ గాయని సురేఖామూర్తి గారు నేటి గాయనీ గాయకుల స్వరగాన విశ్లేషకురాలిగా వ్యవహరిస్తున్నారు. వారికిదేమా ఆత్మీయ స్వాగతం. వివిధ గాన కళా వేదికలపై తమ వాద్య పరికర విన్యాసాలను సొగసైన రీతిలో ప్రదర్శిస్తున్న వాద్య కళాకారులకు ఆత్మీయ స్వాగతం. మన పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటిగా 3 విభాగాల్లో కొనసాగుతుంది. తెరపై చూపించే ఒక చిత్రాన్ని ఆలంబనగా చేసుకుని గానాన్ని ఆలపించే మొదటి విభాగం దృశ్య పల్లకి. కవుల కళలు లిఖించిన పాటల్ని తమ గళాలతో వినిపించే రెండవ విభాగం కావ్య పల్లకి. స్త్రీ పురుష గళాల కూర్పు ఎంతో నేర్పుతోనే గాని సాధ్యపడదు. తీర్పుకు నిలిచే నేర్పుతో ఆలపించే యుగల గీతాల విన్యాసాలతో కొనసాగుతుంది మధుర పల్లకి. ఇలా 3 విభాగాల్లో ముప్పిరి గొలిపే పాటల పల్లకి కార్యక్రమాన్ని ఆలస్యం లేకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మరి ఆలస్యం లేకుండా మన మొదటి విభాగంలోకి ఎంటర్ అయిపోదాం. అదే మన దృశ్య పల్లకి. దృశ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సరయు. హలో సరయు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చక్కగా ఉన్నాను. సరియు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను మోతీనగర్ నుంచి వస్తున్నాను, హైదరాబాద్. ఏం చేస్తుంటావు? నేను యాక్చువల్లీ క్లాసికల్ సింగర్ని, రికార్డింగ్స్, ప్రెజెంట్ అయితే మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అవునా? స్టడీస్ కంప్లీట్ అయిపోయా? బీకామ్ గ్రాడ్యుయేట్. ఓకే, సూపర్. ఫుల్ టైం అంతా కూడా ఇంకా సంగీతానికి కేటాయించేశారు. ఎస్. ఓకే, మరి ఇంకా హ్యాపీగా ఈరోజు మీకు ఏ పాట దృశ్యంలో కనిపించినా పాడేస్తారనమాట. తప్పకుండా ట్రై చేస్తాను. సూపర్. సో మనకి దృశ్య పల్లకి విభాగంలో స్క్రీన్ పైన ఒక దృశ్యం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఒక పాటను అందుకోవాలి. మేడం సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు. తప్పకుండా. ఇంకా ఆలస్యం లేకుండా స్క్రీన్ పైన మీ దృశ్యం ఏంటో చూసేద్దామా? ఎస్. ఓకే, మీ దృశ్యం వచ్చేసింది. ఒక్కసారి చూడండి. రామచిలుక కనిపిస్తుంది, టెడ్డీ బేర్ వచ్చింది, అండ్ ఒక జ్వాల ఈమోజీ కూడా వచ్చింది. ఏమైనా అర్థమైందా? ఐడియా వచ్చిందా? ఫస్ట్ది అయితే చిలకే, నెక్స్ట్ బొమ్మ, నా తర్వాత కొంచెం నాకైతే కన్ఫ్యూజింగ్గా ఉంది. మేడం హింట్స్ తీసుకుంటే కొంచెం ఈజీ అవుతుందేమో, చూడాలి. మ్యామ్, మీ సలహాలు ఏమైనా ఇవ్వగలరా? చివరి ఎమోజీ చూస్తున్నావుగా, ఈ చివరి ఎమోజీ ఏం చూస్తున్నట్టుంది? కొంచెం కోపంగా, అంటే ఏదో నిన్నేనా చూస్తున్నా అన్నట్టు అనిపించట్లేదా? ఎస్ మ్యామ్, అవును. అట్లా అంటుంటే ఏదన్నా పాట గుర్తు రావట్లేదా? గుర్తుకొచ్చింది. ఏ సాంగ్? మేడం చెప్పాక ఈజీగా అయిపోయింది అనమాట. అవునా? నిన్నేనా నేను చూస్తోంది. ఓ అచ్చా అచ్చా, భలే హింట్ ఇచ్చారు మేడం ఇవ్వకనే. ఓకే, బాగుంది. ఏ మూవీలో ఉంది సాంగ్? సెల్యూట్ మూవీ. ఓకే, గాయని గాయకులు ఎవరు? గాయని మని సాధనా సర్గం గారు, మ్యూజిక్ వచ్చేసి హారిస్ జయరాజ్ గారు. ఓకే, ఇంకా ఆలస్యం లేకుండా చక్కగా ఆలపించేసే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా, కోపంలో నిప్పుల కొండల, రూపంలో చుక్కల దండల, నవ్వుల్లో చిలకమ్మల, చిన్నారుల చేతికి బొమ్మల, ఇంతకీ నువ్వొకడివా వందవా, ఎంతకీ ఎవరికి అందవా, కొత్తగా లవ్లో పడుతుంటే కొద్దిగా ఇదిలా ఉంటుంది, ముందు
ముందుగా మనసుకు తెలుసుంటే ముందుకే నెడుతూ ఉంటుంది. తప్పు కాబోలనుకుంటూనే తప్పుకోలేననుకుంటుంది. నొప్పిలో తీపి కలుస్తుంది, రెప్పలో రేపు మరుస్తుంది. నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా. కోపంలో నిప్పుల కొండలా, రూపంలో చుక్కల దండలా, నవ్వుల్లో చిలకమ్మల, చిన్నారుల చేతికి బొమ్మల. ఇంతకీ నువ్వొకడివా వందవా, ఎంతకీ నువ్వెవరికి అందవా. తడవక నడిపే గొడుగను కోనా, అడుగుల సడిలో పిడుగైనా. మగతను పెంచే మగతనమున్నా, మునివనిపించే బిగువేనా. ముల్లలాని కళ్ళలా నన్ను గిల్లిపోతున్నావా, పువ్వులా నా సున్నితాన్ని కాపు కాస్తున్నావా. నాకేమవుతావో చెప్పవ ఇప్పుడైనా, చెప్పమని అడిగేం లాభంలే, ఎప్పుడో పొందిన ఆన్సర్లే. ఉత్తిని వేసే క్వశ్చన్లే, ఊరికే తీసే ఆరాలి. నిదర చెడగొట్టే నేరాలి, కుదురుగా ఉంచని తొందరలే. తరిమిన అంతా నీ వల్లే, అంటూ నిలదీసే నిందల్లే. నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా. బిత్తరపోయే బెదురుదిలించు, కొత్తగా తెగువే కలిగించు. కత్తెర పదునై బిడియము తెంచు, అత్తరు సుడివై నన్ను ముంచు. చెంప కొట్టే తేనె పట్టై ముద్దులే తరమని, చెమట పుట్టి పరుగు పెట్టి హద్దులే కరగని. అని అడగాలన్నా అడగలేకున్నా, చెప్పమని అడిగేం లాభంలే, ఎప్పుడో పొందిన ఆన్సర్లే. ఉత్తిని వేసే క్వశ్చన్లే, ఊరికే తీసే ఆరాలి. నిదర చెడగొట్టి నేరాలి, కుదురుగా ఉంచని తొందరులే. తరిమిన అంతా నీ వల్లే, అంటూ నిలదీసే నిందల్లే. ఓ నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా. కోపంలో నిప్పుల కొండల, రూపంలో చుక్కల దండల, నవ్వుల్లో చిలకమ్మల, చిన్నారుల చేతికి బొమ్మల. ఇంతకీ నువ్వొకడివా వందవా, ఎంతకీ నువ్వెవరికి అందవా. ఇంతకీ నువ్వొకడివా వందవా, ఎంతకీ నువ్వెవరికి అందవా. సర్యు, మీ పేరు ఎంత బాగుందో మీ పాట కూడా అంతే అందంగా పాడారు. అంత బాగుంది. సో మచ్. మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందామా? ష్యూర్. పాట ఎక్కువ కాంప్లికేషన్స్ ఏం లేవు, కంపోజిషన్ వెరీ సింపుల్ సాంగ్. మంచి సాహిత్యం రాశారు సిరివెన్నెల గారు. నువ్వు కూడా సింపుల్గా అందంగా పాడావు, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ మా. మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి కదా, హ్యాపీ కదా? చాలా. సరే, ఆల్ ద బెస్ట్.
దృశ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ వరుణ్. హలో వరుణ్, హలో మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తాను. అవునా, మీరు ఇంకా స్టూడెంట్ ఏమో అనుకున్నారండి. సింగింగ్ పైన ఎప్పటి నుంచి ఆసక్తి ఉంది? నేను 12 years నుంచి ఆమె హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్. Okay. హిందుస్థానీ పాడుతుంటాను. ఓకే, ఇవాళ అంతా ఎక్స్పర్ట్సే వచ్చారు కాబట్టి అందరికీ ఈజీ ఫస్ట్ సెగ్మెంట్. సో దృశ్యపల్లకి మీకు అర్థమైపోయింది కదా ఎస్ మేడం. ఈ థీమ్ అంతా కూడా? అవును మేడం. ఇంకా ఆలస్యం లేకుండా స్క్రీన్ పైన మీకు ఎటువంటి దృశ్యం వస్తుందో చూసేద్దాం. ఓకే, దృశ్యం వచ్చేసిందండి. పెద్ద కష్టం లేకుండా ఈజీగానే వచ్చింది. చూడండి, ఒక చందమామ, ఒక ఆకాశం, మూన్, ఫుల్ మూన్. ఐడియా వచ్చేసింది. వచ్చేసిందా? ఎస్. ఓకే, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి, రైటా లేదో మ్యామ్ చెప్తారు. ఏ సాంగ్ అనుకుంటున్నారు? జాబిల్లి కోసం. జాబిల్లి కోసం ఆకాశం ఆకాశమల్లె. చాలా ఈజీగా ఉంది కాబట్టి చాలా ఈజీగా కనిపెట్టేశారు. ఉంది. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. జాబిల్లి, ఆకాశం అంటే సినిమాలో 50% అవే పాటలు. ఓకే, మరి మూవీ డీటెయిల్స్ తెలుసా? తెలుసు. ఏ మూవీలోది? మంచి మనసులో. ఇంకా ఇళయరాజా గారు కంపోజ్ చేశారు, పాడింది ఎస్పి బాలు గారు. ఓకే, ఇంకా ఆలస్యం లేకుండా అంతే చక్కగా ఆలపించేయాలి. ఆల్ ది బెస్ట్. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. 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 నిన్ను కానలేక మనసోరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఎన్నాడైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఎన్నాడైనా. ఈ పువ్వులని నీ నవ్వులుగా, ఈ చుక్కలని నీ కన్నులుగా, నిన్ను నిక్కుల ఈ ముక్కలు నీ బుక్కలుగా, ఊహల్లో తేలి తెలుగి మేఘాలతోటి రాగాల లేక నీ కంపినాను రావాదివి. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసోరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. జపమైనది నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా. నీ
పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమే వరమైనది. ఎన్నాళ్ళైనా ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. నా రేపటి అడియాసల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాది, నాదన్నదంతా నీవే నీవే. రావిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసోరుకోక పాడాను నేను పాటని. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. వరుణ్ గారు, మీ వాయిస్ బాగుంది, చక్కగా పాడారు. ఎందుకు కొంచెం టెన్షన్ పడుతున్నారు లోపల లోపల? కొద్దిగా టెన్షన్ అవుతుంది. అవుతుందా? కానీ చాలా ఆ టెన్షన్ వదిలేస్తే ఇంకా బాగా ఉండేదేమో అనిపించింది. చాలా బాగుంది. సో మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం, ఏమైనా మైనస్ ఉన్నాయేమో. షూర్ మేడం. వరుణ్ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ మేడం. మంచి వాయిస్ ఉంది, చక్కగా బ్రెత్ కంట్రోల్ అంతా ఉంది. చిన్న మైనర్ అంటే కొంచెం ట్యూన్ అటు ఇటు పాడుతున్నావు పల్లవిలో. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై అనాలి కదా. నువ్వు వేరేగా పాడుతున్నాను. వేచాను నీరాకకై అది. తర్వాత పాడాను నేను, నువ్వు పాడాను నేను అంటున్నావు కదా. అంటే మైనర్ అవేం తప్పులు కాదు, కానీ అవి అబ్జర్వ్ చేస్తే కనుక. కానీ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, చిన్న చిన్న మైనస్ని సరి చేసుకుంటే సూపర్ సింగర్ అయిపోతారు. ఆల్ ది బెస్ట్. దృశ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ కార్తీక్. హలో కార్తీక్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? కూకట్పల్లి. కూకట్పల్లి. నేను చాలా బాగున్నానండి. కూకట్పల్లి నుంచి వస్తున్నారు. ఏం చేస్తుంటారు రెగ్యులర్గా? నేను సింగర్. సింగరా? ఓకే. కొంచెం డల్గా ఉంది వాయిస్ ఈరోజు. లేదు బాగుంది. బాగుందా? అంటే మీ మామూలుగా మాట్లాడేదే నిదానంగా చిన్నగా మాట్లాడతారు, చిన్నగా మాట్లాడతారు. పాట మాత్రం బ్రైట్గా రావాలి. తప్పకుండా ఓకే. అండి. ఇంకా ఆలస్యం చేయకుండా దృశ్యం ఏమొస్తుందో ముందు చూసేద్దాం. కార్తిక్ గారు, దృశ్యం కనిపిస్తుంది చూడండి. మొత్తం ఒక సిటీ, కల్కటా ఆవరా బ్రిడ్జ్. కొంచెం ఐడియా వచ్చింది కానీ మేడం గారిని అడిగితే అడుగుదామా? బాగుంటుంది. ఓకే మ్యామ్, ఒక హింట్ ఇస్తే అందేసుకుంటారంట. తనకు తెలిసిపోయింది ఊరికే ఏదో. కల్కటా కనిపిస్తుంది కదా క్లియర్గా. అది కల్కటా మీద ఉన్నది ఒకటే పాట మనకి తెలుగులో, అద్భుతమైన పాట. అవునండి. ఏం పాట? యమహానగరి కలకత్తాపూరి. సాంగ్ డీటెయిల్స్ తెలుసా అండి కార్తిక్ గారు? చెప్తారా? మూవీ చూడాలని ఉంది. మ్యూజిక్ కంపోజర్ మనీష్ శర్మ గారు. ఓకే. పాడిన వారు హరిహరన్ గారు. ఓకే. ఇంకా ఆలస్యం చేయకుండా కొంచెం స్మైలీగా కాన్ఫిడెంట్గా పాడేయాలి. మీకు అలవాటు ఉంది కదా వేదిక కాబట్టి. అవునండి. హ్యాపీగా హ్యాండిల్ చేయాలి. ధన్యవాదాలు. సరి మామగరి ససైద పసం, సరి మామగరి ససైద పసం, రి మగాని గప సాసనిద ప మగ పమరి, యమహానగరి కలకత్తా మహానగరి కలకత్తా పూరి, నమః గిలి హౌరావారధి, ఏ మహానగరి కలకత్తా పూరి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది, ఏ మహానగరి కలకత్తా పూరి, నమః గిలి హౌరావారధి.
బాటే ఆనందుడు చూపిన బాట సాగనా. పలుగురు పరుగు తీసింది పట్నం, బ్రతుకుతో వెయ్యి పందెం, కలకు చేరాలి గమ్యం. కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు, దొరకని క్షణములు బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో. ఏ మహానగరి కలకత్తా పూరి, నమోముగిలి ఔరావారధి. చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది, చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది. ఏ మహానగరి కలకత్తా పూరి. బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని. రోజంతా సూర్యుడి కింద, రాత్రంతా రజనీగంధ సాగని. పలుగురు ప్రేమలే లేని లోకం, దేవతా మార్గమైకం, శరన్నవనాభిషేకం. తెలుసుకోరా కథలకు నిలవట, కలలకు కొలువట, నిధులకు సెలవట, అతిథుల గొడవట, కలకట నగరపు కిటకిటలు. ఏ మహానగరి కలకత్తా పూరి, నమోముగిలి ఔరావారధి. చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది, చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది. ఏ మహానగరి కలకత్తా పూరి. కార్తిక్ గారు చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. అంటే మీరు మాటలు చిన్నగా మాట్లాడుతున్నారు కానీ పాటలో మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ అడుగుదామా, ఎట్లా అనిపించిందో? అడుగుదామండి కార్తీక్, మేడం. నీలో పొటెన్షియల్ ఉంది కానీ నువ్వు మొత్తం బయటకు తీసుకురావట్లేదు అనిపిస్తుంది నాకు. ఓకే అండి. ఎనర్జీ కావాలి, ఇంకా చాలా ఎనర్జీ కావాలి. అంటే ఎస్పెషలీ ఈ పాట మణిశర్మ గారి అద్భుతమైన కంపోజిషన్, రఘువంశ పరాంబుధి చంద్రతి అని కీర్తనని ఆయన ఒక పల్లవిగా మలిచి వేటూరి సుందరరామూర్తి గారు అద్భుతంగా రాశారు. ఈ పాటకి కావాల్సిందే ఎనర్జీ. అవును. మొత్తం మీకు సస్టైన్ నోట్స్, తర్వాత చరణంలో చివరి వచ్చే లైన్స్ అవన్నీ ఒక్క బ్రెత్లో అనగలగాలి. అట్లా సాధన చెయ్యాలి. సాధన చేస్తే తప్పకుండా పాడతాను, నీకు రాదని కాదు. బట్ నాకు అనిపించింది నువ్వు ఎక్కువ దాన్ని ప్రాక్టీస్ చేయలేదేమో అనిపించింది అనమాట. బట్ యూ హ్యావ్ పొటెన్షియల్ అయితే ఉంది నీలో. సో ఇంకా బాగా సాధన చేసి సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకున్నాను. ఏం సంగీతం? కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నావా? మ్యూజిక్. లైట్ మ్యూజిక్. మీరు కర్ణాటక కానీ హిందుస్థానీ కానీ క్లాసికల్ కూడా నేర్చుకోండి. నేర్చుకుంటే వాయిస్లో మీకు డెప్త్ వస్తుంది. ఇంకా అంటే మీకు చక్కగా శృతి ఉంది, చక్కగా సంగతులు పలుకుతున్నాయి, శ్రావ్యంగా పాడుతున్నారు. ఇవి నేర్చుకుంటే ఏంటంటే మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది చాలా. ఓకే, అలాగే అండి. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ అంజలి గారు. హలో అంజలి, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా చక్కగా ఉన్నాను. అంజలి, ఏం చేస్తుంటావు? సింగింగ్ అండి. సింగింగ్ ఎప్పటి నుంచి? 8th క్లాస్లో ఉన్నప్పుడు. 8th క్లాస్ నుంచి. ఓకే, మీది కూడా సింగింగ్ ఫ్యామిలీనా టోటల్? లేదు లేదు, నేను ఒకదాన్ని. మీరు ఒక్కరే. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వచ్చి ఛత్తీస్గఢ్ మాది. నేను ఇక్కడ ఉంటున్నాను. అవునా? మ్యూజిక్ పరంగా. గ్రేట్. అంటే తెలుగు వచ్చు, చదవడం రాదు, ఆహా, రాయడం రాదు, బట్ వచ్చు. గ్రేట్ అబ్బా, చాలా గ్రేట్. సో మరి ఈ రౌండ్ మీకు ఈజీ అనుకుంటున్నాను. స్క్రీన్ చూసేద్దాం ఆలస్యం లేకుండా. ఏమొస్తుందో? దృశ్యం చూడండి, ఏం కనిపిస్తుంది? రోజా పూలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, పెళ్ళి పందిరి కూడా ఉంది, పక్కనే మళ్ళీ మ్యామ్తో తెలుసుకుంటాను. అవునా? కన్ఫ్యూజింగ్గా ఉంది కొంచెం. అవును మ్యామ్, మీ సలహా కంపల్సరీ కావాలి.
రోజా కనిపిస్తుంది, యా చక్కగా లేత వన్నెలున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఏమన్నా గుర్తొస్తుందా? ఏమొచ్చింది? రోజాలు లేతవన్నెలే. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు భలే హింట్ ఇస్తారు మేడం. చాలా చిన్నగా ఉంటుంది కానీ అదే హుక్ పాయింట్లో ఉంటుంది. సూపర్, వెంటనే పట్టేశావు. గ్రేట్. ఏ మూవీలోది? ఘర్షణ మూవీ. Okay. ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజర్, పాడిన వారు వాణి జయరామ్ గారు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా పాడేసేయండి. ఓకే. ఆల్ ది బెస్ట్. రోజాలు లేతవన్నెలే రాజాకి తేనె విందులే ఊసులాడు నా కళ్ళు నీకు నీడు సంకెళ్ళు పాల పొంగు చెక్కిళ్ళు వేసి పూల పందిళ్ళు రాజాకి తిని విందులే. మొన్న చిగురేసిని నిన్న మొగ్గాయని నీడు పువ్వాయని తోడు కల్లాదని సందేల వయసెందుకు చిందులేస్తున్నది అందాల సొగసేమిటో అందుకున్నది క్షణం క్షణం ఇలాగే వరాలు కోరుతున్నది చిన్నది రోజాలు లేతవన్నెలే రాజాకి తేనె విందులే. ముద్దు మురి పాలలో సద్దులే చేసుకో వేడి పరువాలలో పండగి చేసుకో నా చూపులో ఉన్నవి కొత్త కవితలు నీ నవ్వులో ఉన్నవి కోటి కీర్తలు ఇవి ఇవి ఇవిలా సుఖాల పూల వేడుక వేడుక రోజాలు లేతవన్నెలే రాజాకి తేనె విందులే ఊసులాడు నా కళ్ళు నీకు నీడు సంకెళ్ళు పాల పొంగు చిక్కిళ్ళు వేసి పూల పందిళ్ళు ఓలో ఇకన ఓ మన్మథ మైకం సాగని దాహం తీరని. అంజలి గారు చాలా బాగుందండి. మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. అంజలి వాయిస్ బాగుందమ్మా నీకు? కొంచెం థ్రోట్లో ఇన్ఫెక్షన్ ఉంది. అది తెలుస్తుంది. అంటే బేస్ పార్ట్ పాడినప్పుడంతా నీట్గా పాడుతున్నావు, టాప్ వచ్చేసరికి కొంచెం అపశృతి వినిపిస్తుంది.
ఓకే. థ్యాంక్ యూ. దృశ్య పల్లకి విభాగంలో అందమైన పాటల్ని విన్నాం కదా, ఇంకా ఆలస్యం చేయకుండా మన రెండవ విభాగమైన కావ్య పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. కావ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పెయిర్ అంజలి అండ్ వరుణ్. కావ్య పల్లకి విభాగంలో మీరు ఎంచుకునే పాట ఏంటి వరుణ్? ఆ కుర్చీని మడత పెట్టి. సూపర్ సాంగ్ తీసుకున్నారుగా. ఓకే, డీటెయిల్స్ అడగకుండానే ఆడియన్స్ అందరికీ తెలుసు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేయండి. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడయింది, సాయంత్రం వేడయింది, సలగాలి సక్కిలి గింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసుబావ, ఈ పక్క కుర్చీలో కత్తిలాంటి కుర్రాడు. ఆసీనమైన ఎలా మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ ఎలా రచ్చు రేపితే పోలా. ఓ రమోలా, ఈ పీర కూడా సీర పడితే పోలా. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి, మేకచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సోకులాడి స్వప్న సుందరి, నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి. రచ్చరాజు కుండే ఊపిరి, నీ వంక చూస్తే గుండెలోన డిరి డిరి డిరి. తూనీగా నడుములోన తూటాలిట్టి, తుపాకీ పేల్చినవే తింగరి చిట్టి. మగ జాతి నట్ట మడత పెట్టి, ఆ కుర్చీని మడత పెట్టి, ఆ కుర్చీని మడత పెట్టి. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్నవియం నూకలిస్తివి. మేకలేమో వందలుగా పెరిగిపాయ్, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ్. ఆడపచ్చరాళ్ళ జుకాలిస్తివి, మరి నాకేమో చుక్కగల్ల తోకలిస్తివి. దాని చెవుల జుకాలేమో దగా మెరిసిపాయ్, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ్. ఏం రసిక రాజువో మరి, నా దాసు బావ నీతో ఎప్పుడింక కిరికిరి. ఏం రసిక రాజువో మరి, నా దాసు బావ నీతో ఎప్పుడింక కిరికిరి. ఆ కుర్చీని మడత పెట్టి మడతబెట్టి 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 మడతబెట్టి. సో 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 సోకులాడి స్వప్న సుందరి, సోకులాడి స్వప్న సుందరి, సోకులాడి స్వప్న సుందరి. నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి. రచ్చరాజు కుండే ఊపిరి, నీ వంక చూస్తే గుండెలోన డిరి డిరి డిరి. మడతబెట్టి 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 మడతబెట్టి. ఆ కుర్చీని మడతబెట్టి మడతబెట్టి మడతబెట్టి. ఈ సాంగ్ గురించి నేనేం మాట్లాడను, ఎందుకంటే రచ్చలేపిన సాంగ్ కాబట్టి మేడం కామెంట్సే విందాం. ఓకే, క్లియర్గా లేడీస్ డామినేషన్ కనిపిస్తుంది పాటలో. చాలా చక్కగా పాడావు, కాన్ఫిడెంట్గా పాడావు. నువ్వు కూడా బాగా పాడావు, కానీ నువ్వు స్కోర్ రాసుకోవాలి పాట. ఓకే. ఎన్ని బార్స్ తర్వాత నువ్వు పాడాలి, అది స్కోర్ రాసుకుంటే అప్పుడు నీకు కాన్ఫిడెంట్గా ఉంటుంది. బాగా పాడారు, ఇద్దరు చక్కగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్.
కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు కార్తీక్ అండ్ సరియు. మరి ఈ విభాగంలో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? మాటే మంత్రము. వావ్, సూపర్ సాంగ్ తీసుకున్నారు. సాంగ్ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తారా? మీరే చెప్పండి కార్తీక్ గారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, పాడిన వారు ఎస్పి శైలజ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మూవీ ఏంటి? సీతాకోకచిలుక. ఆల్ ది బెస్ట్, మంచిగా పాడేసేయండి. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం గమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలు శృతి కలిసే ప్రాణమిదే. నేనే నీవుగా పూతామిగా సంయోగాలు సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. నీవై ప్రేమించిన ఈ అనురాగం పలికించు పల్లవివే ఎదలో కోవెల ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం గమనీయం జీవితం. ఓ లా 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 లా, లా 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 లా. చాలా బాగుందండి. మీ ఇద్దరు వాయిస్ ఈ పాటకి చాలా బాగా సెట్ అయింది. Thank you అలా అండి. చక్కగా స్మూత్గా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం. సరయు కార్తీక్ ఇద్దరు చాలా చక్కగా పాడారు పాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు అంజలి అండ్ వరుణ్. ఓకే, మరి మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటి?
అరే ఎక్కడ ఎక్కడ ఓకే, నేను లోకల్ మూవీ. నేను లోకల్ మూవీ. సింగర్ ఎవరు? డిఎస్పి గారు. డిఎస్పి గారు. మరి ఇంకా జోష్గా రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అరే రే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే రే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటల్లే మారింది ప్రతి క్షణం. హా ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే రే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. ఓ దారిలో ఈ పూలన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేది అయినా అయిపోద పూదోట. అరే రే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే రే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా, నేర్చుకోవా. ఓ పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా. కాటుకనే సిద్ధే వేలవుతా, ఆవేలి పెట్టి ఏ వేళని వెంటేస్తాడు తీస్తా. హా ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే రే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. బాగుంది అంజలి గారు. మీరు ఏ పాటనైనా చాలా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. కొంచెం వరుణ్ భయపడుతూ కొంచెం అందుకోవాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ, కానీ వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. సో కాంప్లిమెంట్స్ ఎలా వస్తాయో మ్యామ్ దగ్గర నుంచి అడిగి తెలుసుకుందాం. షూర్ మేడం. ఇద్దరు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. కావ్య పల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పేర్ కార్తిక్ అండ్ సరియు. మీరు ఎంచుకునే పాట ఏంటి సరియు? బొమ్మను గీస్తే నీలా ఉంది, అచ్చం ఇలానే ఉంది. అవునా? అబ్బా, ఈ కాంప్లిమెంట్తో చాలు, ఇంకా చక్కగా కూర్చుంటా. కార్తిక్ గారు డీటెయిల్స్ చెప్తారా? మూవీ డీటెయిల్స్. బొమ్మరి ఇల్లు మూవీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, పాడినవారు జీన్స్ శ్రీనివాస్ గారు అండ్ గోపిక పూర్ణిమ గారు. ఓకే, హ్యాపీగా పాడండి. యా, ఆల్ ద బెస్ట్ సరియు. థ్యాంక్ యూ.
బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది. సర్లే పాపం మని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందండి, దానికి సమయం వేరే ఉందండి. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది, దానికి సమయం వేరే ఉందండి. చలిగాలి అంది, చలికి వణుకే పుడుతుంది, వెచ్చని కౌగిలిగా నన్ను అల్లుకు పొమ్మంది. చలిని తరిమేసి ఆ కిటుకే తెలుసండి, శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండి. పొమ్మంటావే బాలిక, ఉంటానంటే తోడుగా. అబ్బో ఎంత జాలిరా తమరికి నా మీద. ఏం చెయ్యాలమ్మా నీలో ఏదో దాగుంది, నీ వైపే నన్నే లాగింది. మనగిస్తే నీలా ఉంది, ఆహా దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది. సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందండి, దానికి సమయం వేరే ఉందండి. అందంగా ఉంది తన వింటే 10 మంది, పడకుండా చూడు అని నా మనసంటుంది. తమకి తెలియంది నా తోడై ఒకటుంది, మరెవరో కాదండి అది నా నీడేనండి. నీతో నడిచేదానికి అలుపొస్తుంది జానకి. అయ్యో అలకదేనికి నా నీడవు నువ్వేగా. ఈ మాట కోసం ఎన్నాళ్ళుగా వేచింది, నా మనసే నిన్నే తాను. మనగిస్తే నీలా ఉంది, ఆహా దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది. చల్లే పాపం నన్ను దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందండి, దానికి సమయం వేరే ఉందండి, దాని మనసే నీలో ఉందండి, దానికి సమయం వేరే ఉందండి. సూపర్ అండి, ఇద్దరు వాయిస్ లో ఈ పాట కూడా చాలా బాగా వచ్చింది. మరి మ్యామ్ ఎట్లా ఫీల్ అయ్యారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. బాగా పాడారమ్మా, ఇద్దరు బాగా పాడారు. కొంచెం నువ్వు ల్యాండింగ్ నోట్స్ కాస్త శృతి చూసుకోవాలి. ఓకే అండి, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, చాలా బాగా మంచి ఎక్స్ప్రెషన్తో పాడా. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, కావ్య పల్లకి విభాగంలో కూడా అందమైన పాటలు విని ఎంజాయ్ చేశాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మన 3వ విభాగమైన మధుర పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. మధుర పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పెయిర్ అంజలి అండ్ కార్తిక్ గారు. ఓకే, మరి మధుర పల్లకి విభాగంలో మంచి యుగల గీతంతో మీరు రాబోతున్నారు. ఏ పాట తీసుకున్నారు అంజలి? మేఘమ మరువకే. వావ్, మంచి సాంగ్ కదా, టెన్షన్ లేదు కదా? ఏం టెన్షన్ లేదు. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి.
మేఘమా మరువకే మోహమా విడువకి మాఘమాస వేళలో మల్లె పూల మాలగా మరుని కూడి మెల్లగా మరలి రావి చల్లగా మదిలో మిదిలే మధువై మేఘమా మరువకే మోహమా విడువకి నిదుర కాచిన కన్నె పాపని రారమ్మంటుంటే కురులు విప్పిన గరువత్తులే అలకలు సాగిస్తుంటే సిగ్గే ఎరుగని రేయిలో తొలి హాయిలో అలివేని రవికే తెలియని అందము అందించిన నిలరాజా కలలా అలలా మెరిసే మేఘమా మరువకే మోహమా విడువకి మాఘమాస వేళలో మల్లె పూల మాలగా మరుని కూడి మెల్లగా మరలి రావే చల్లగా మదిలో మిదిలే మధువై ఈ పాటకి మ్యూజిక్ ప్రాణం కదా. అవునండి, చాలా చక్కగా అందరూ ప్లే చేశారు. అద్భుతంగా music ని. వాయించారు. అవును. ఓకే, మరి మ్యామ్ ఏమంటారు? మ్యామ్కి ఎట్లా నచ్చిందో అడిగి తెలుసుకుందాం. బాగుందమ్మా, బాగా పాడారు ఇద్దరు. Thank you తను అండి. కొంచెం రేంజ్ వెళ్ళినప్పుడు నువ్వు ఇబ్బంది పడుతున్నావు, అంటే వాయిస్ ఇన్ఫెక్షన్ అని చెప్పావు కాబట్టి క్షమిస్తున్నాను. లేకపోతే గనక యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. బాగా పాడారు ఇద్దరు, బాగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మధురపల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పెయిర్ సరియు అండ్ వరుణ్. మధురపల్లకి విభాగంలో మీరు చివరిగా వస్తున్నారు. మంచి జోష్ సాంగ్, ఎలాంటి సాంగ్తో వస్తున్నారు? రారాయి సాంగ్, అమ్మో, చంద్రముఖి మూవీ. ఓకే, భయపెడదామని డిసైడ్ అయిపోయారు. ఓకే, సాంగ్ డీటెయిల్స్. సాంగ్ నేమ్ వచ్చేసి రారా సరసకు రారా. పాడిన వాళ్ళు టిప్పు గారు మరియు బిన్ని కృష్ణ గారు. మ్యూజిక్ కంపోజింగ్ వచ్చేసి విద్యాసాగర్ గారు. మూవీ వచ్చేసి చంద్రముఖి. అమ్మా, అన్నీ చెప్పేసాం, అయిపోయింది. ఓకేనా? ఇంకా జోష్ఫుల్గా హ్యాపీగా పాడేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
సరసకు రారా రారా చెంతకు చేరా ప్రాణమే నీదిరా ఏలుకో రాజురా శ్వాసలో శ్వాసమై రారా రారా సరసకు రారా రారా చెంతకు చేరా ప్రాణమే నీదిరా ఏలుకో రాజురా శ్వాసలో శ్వాసమై రారా తుమ్ 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 నీ పొందు నీ కోరి అభిసారి కై నేను వేచాను సుమనోహరా ఆ కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా తనన ధీం తధీం తధీం తన తనన ధీం తధీం తధీం తన తనన ధీం తధీం తధీం తన ధీం తనా వయసు చాలు మోపలేదురా మరులగొన్న చిన్నదానిరా తనువు బాధ తీర్చరావేరా రావేరా సల 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 రగిలిన పరువపు సొద ఇది తడిపుడి తపనల స్వరమిది రా 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 రారా 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 ఏ బంధమో ఇది ఏ బంధమో ఏ జన్మ బంధాల సుమగంధమో ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో నయనాల నడయాడు తొలి స్వప్నమో విరహపు ఎదలను వినవా ఈ తడబడు కనువును కనవా మగువల మనసులు తెలిసి నీ వలపును మరచుటు సులువా ఇది కని విని ఎరుగని మనసుల కలయిక సరసకు పిలిచితి విరసను తగడిగా జిగిమిగి సొగసుల మురవిని మిలమిల మగసిరి వెరుపుల మెరిగ రా 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 రారా లక 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 దాం తిరిగిడ ధీం తిరిగిడ ధోం తిరిగిడ నమ్ తిరిగిడ తత్త తిరిగిడ దిత్తి తిరిగిడ దోం దోం తిరిగిడ నమ్ నమ్ తిరిగిడ ధా ధీ ధోం నమ్ చం చం ధా ధీ ధోం నమ్ చం చం తకిట దిక్కిట దొంకిట నమ్కిట తగదగ దీం తగ తత్త తలాంగ్ తోం తగరిక్ తలాంగ్ తోం సూపర్ అండి, చాలా బాగా పాడారు. మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. షూర్ మేడం. బాగా పాడారు, ఇద్దరు బాగా పాడారు. ఇది you, ma'am. తమిళ్ మూవీలో తెలుగు సాంగ్ ఉంటుంది కదా, అవును మ్యామ్ అవును తెలుగు మూవీలో తమిళ తమిళ్ సాంగ్ song ఉంటుంది. ఉంటుంది. అయితే చిన్న అంటే రారా తరనననానా అని తమిళ్లో వస్తుంది ఆ సంగతి. తెలుగులో బహుశా ప్లెయిన్ గా పాడారేమో. ప్లెయిన్ గా ఉంది ఎస్ మేడం. చెంతకు రారా అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. చెంతకు చేరా అని ప్లెయిన్ అది తమిళ్లో అంటారు, తెలుగులో ఏమో ప్లెయిన్ గా అన్నావు. నువ్వు పాడినప్పుడు ప్లెయిన్ గా పాడు. అది ఆ Yes, ma'am. చిన్న వేరియేషన్. బాగా పాడారు ఇద్దరు, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ సో చక్కగా మచ్ పాడారు. మేడం.
సో చూసారు కదండి, ఇవాళ మన పాటల పల్లకి కార్యక్రమంలో గాయని గాయకులు ఆలపించిన అందమైన గీతాలను విని బాగా ఎంజాయ్ చేశాం కదా. మరి ఇది ఇవాల్టి పాటల పల్లకి కార్యక్రమం. నెక్స్ట్ వీక్ వచ్చే మన పాటల పల్లకి కార్యక్రమంలో మరికొంతమంది నూతన గాయని గాయకులతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. నమస్తే. పాటల పల్లకి